చైర్మన్ సార్, ప్లీజ్. ఏ రాష్ట్రం యొక్క ప్రగతి అయినా ఆ రాష్ట్రంలో ఉన్న నగరాల యొక్క నిర్మాణము, నిర్వహణ, ఆ రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను బట్టి ఆ రాష్ట్ర ప్రగతి నిర్ణయించబడుతుంది. భారతదేశంలో 140 కోట్ల జనాభా, చాలా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇవన్నీ ఉన్నా ఈ దేశంలో ప్రధానంగా 5 నగరాల గురించే మనం ఎక్కువగా చర్చించుకుంటున్నాం. ఢిల్లీ పొలిటికల్ క్యాపిటల్, ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్, బెంగళూరు ఐటీ క్యాపిటల్, చెన్నై మ్యానుఫ్యాక్చరింగ్ పర్టికులర్గా ఆటోమొబైల్ ఇండస్ట్రీ క్యాపిటల్, హైదరాబాద్ ఫార్మా అండ్ లివబుల్ సిటీగా మనకు గుర్తింపు ఉంది. సో భారతదేశం యొక్క ఆర్థిక ప్రగతి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉండి ప్రపంచంలో ఈ దేశానికి గుర్తింపే ప్రధానంగా ఈ 5 నగరాల నుంచి మనకు గుర్తింపు ఉన్నదని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అదేవిధంగా తమరు కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీ వాతావరణం, ఢిల్లీలో ఉన్న కాలుష్యం, పొలిటికల్ క్యాపిటల్గా ఉన్న ఢిల్లీ ఈరోజు పాఠశాలలు సెలవిస్తున్నారు, పార్లమెంట్కి సెలవిస్తున్నారు, నగరంలో తిరిగే వాహనాలకు మీకు సెలవులు ఇస్తున్నారు, పరిశ్రమలను మూసేస్తున్నారు, వ్యవసాయానికి సంబంధించిన పనులను కూడా నియంత్రిస్తున్నారు. ఇట్లా అక్కడి కాలుష్యాన్ని నియంత్రించాలంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విపరీతమైన వ్యయ ప్రయాసాలతో కూడుకున్న నిర్ణయాలు తీసుకొని అక్కడ నివసిస్తున్న ప్రజలకు అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఒకవేళ ముంబై చూస్తే వర్షం వచ్చిందంటే కదలలేని పరిస్థితి, ట్రాఫిక్లో ఒక్కొక్క ఇంచ్ కదలాల్సిన పరిస్థితి ముంబై నగరంలో ఉంది. ప్రపంచంలో ఉండే పెట్టుబడులు అన్నీ కూడా ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న ముంబైలో ఈరోజు నివసించలేని పరిస్థితి. వ్యాపార కేంద్రాలు పెట్టుకుంటే ఉద్యోగులు సమయానికి ఆఫీస్కు రాలేని పరిస్థితి. బెంగళూరులో కూడా ఈరోజు ఇంట్లో నుంచి బయలుదేరితే ఎప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తామో తెలియని పరిస్థితుల్లో ట్రాఫిక్ జామ్లో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. మన చెన్నైలో చూసిన వర్షం వస్తే చెన్నై నగరంలోనే పడవలలో తిరగాల్సిన పరిస్థితి. సో ఈ ప్రధానమైన 4 మెట్రోపాలిటన్ నగరాలను, వాటి అనుభవాలను చూసిన తర్వాత అత్యంత ప్రశాంతంగా ఒక అద్భుతమైన వాతావరణంలో, ఇంతకుముందు సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినట్టు హైదరాబాద్ ఈజ్ లేక్స్ అండ్ రాక్ సిటీ అని ఒక ప్రత్యేకమైన గుర్తింపే కాకుండా కులీ కుతుబ్ షాయిలు, నిజాంలు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ నగరాన్ని నిర్మించి విస్తరించి ఒక చారిత్రాత్మకమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దారు. మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, అది ఓల్డ్ సిటీ అని మనం చర్చించుకుంటున్నాం, కానీ అది ఒరిజినల్ సిటీ. మీకు చార్మినార్ కానీ, ఏక్మినార్ కానీ, గుల్జారా హౌస్ కానీ, ఈ విధంగా ఫలక్నామా ప్యాలెస్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఏరియాలో కులీ కుతుబ్షాహి టూమ్స్ నుంచి తారామతి బారాదరి వరకు ఎక్కడ చూసినా ఒక చారిత్రాత్మకమైన కట్టడాలు ఉన్నాయి. సలార్జంగ్ మ్యూజియం కానీ, సిటీ కాలేజ్ కానీ, ఉస్మానియా హాస్పిటల్ కానీ, హైకోర్టు కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ, ఈరోజు మనం ఉన్న ఈ టౌన్ హాల్ కౌన్సిల్, ఈరోజు మనం ఇక్కడ ఒక అద్భుతమైన నిజాం కట్టించిన ఒక అద్భుతమైన పురాతన భవనంలో ఈరోజు మనం సభను నిర్వహించుకోవడం, ఇంత గొప్ప శోభతో కూడుకున్న సభలో ఈరోజు మనం పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇట్లాంటి చరిత్ర కలిగిన ఒక అద్భుతమైన నగరం ఈరోజు మానవ తప్పిదాల వల్ల మనం కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నాం. ఇది ప్రకృతి వైపరీత్యాల వల్లనో లేకపోతే మన టెరైనే ఆ విధమైన సమస్యలు, మన భూభాగము, మన ప్రాంతమే ఆ సమస్యలతో కూడుకొని ఉన్నదంటే అది ఒక రకమైన సమస్య. కానీ ఈరోజు ప్రధానంగా మన నగరం ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యల మానవ తప్పిదాల వల్ల వస్తున్న సమస్యలు. మానవ తప్పిదాలలో ప్రధానంగా ఈరోజు ఆర్థిక స్తోమత పెరిగింది. చాలామంది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబం 2, 3, 4 కార్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది. సో ఈ కార్లు ప్రయాణించాలంటే మనకు రోడ్ల విస్తరణతో పాటు కార్ల పార్కింగ్ కోసం కూడా ఈరోజు మనం సరైన వసతులు ఏర్పాటు చేయాలి. షాపింగ్ మాల్స్ దగ్గర కానీ, కమర్షియల్ మాల్స్ దగ్గర కానీ, లేకపోతే ప్రజలు ఎక్కడైనా
వినోదం కోసం విహారం కోసం పోతే అక్కడ మనం పార్కింగ్లు చేయాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని గతంలోనే మనం మెట్రోను విస్తరించుకోవడం జరిగింది, ఎంఎంటీఎస్ రైలును విస్తరించుకోవడం జరిగింది, బస్ డిపోలను సిటీ అవుట్స్కట్స్కి తరలించడం జరిగింది, రైల్వే స్టేషన్లను ఈరోజు మనం మార్చుకొని అభివృద్ధి చేసుకొని ఈరోజు వివిధ ప్రాంతాలకు మనం చెర్లపల్లి ప్రాంతానికి కూడా కొత్త కొత్త రైల్వే స్టేషన్లు ప్రతిపాదనలు తెచ్చి పూర్తి చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. రవాణాలో రోడ్లు కానీ అదేవిధంగా రైల్వే కానీ ఎయిర్పోర్టు కానీ పోర్ట్ ఇవి కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఒకప్పుడు బేగంపేటలో ఉన్న ఎయిర్పోర్ట్ ఈరోజు మనం శంషాబాద్కు తరలించుకోవడం జరిగింది. సికింద్రాబాద్లో ఉండే రైల్వే స్టేషన్ మీద విపరీతమైన ఒత్తిడి ఉంది కాబట్టి ఈరోజు చెర్లపల్లిలో కొత్త రైల్వే స్టేషన్ నిర్మించుకోవడం జరిగింది. ఆనాడు ప్రజలకు సౌకర్యంగా ఉండడానికి కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనం మెట్రోను తెచ్చుకోవడం జరిగింది. జైపాల్ రెడ్డి గారు అన్నాడు వైబుల్ గ్యాప్ ఫండ్ ప్రాజెక్టు నిర్మించడానికి అవసరమైన నిధులు సరిపోతలేదు అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచే వైబుల్ గ్యాప్ ఫండ్ ఇచ్చి ఈరోజు మెట్రోని మనం నిర్మించుకున్నాం. ఆనాడు మనం మెట్రో నిర్మించుకున్నప్పుడు దేశంలో 2వ స్థానంలో ఉంటాం అధ్యక్ష. మొదటి స్థానం ఢిల్లీ ఉంటే 2వ స్థానం హైదరాబాద్ నగరం ఉండే. ఈరోజు 10-12 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల దేశంలో 9వ స్థానానికి మెట్రోలో మనం పడిపోవడం జరిగింది అధ్యక్ష. అందుకే ఈరోజు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక కార్యాచరణను తీసుకున్నాం, తెలంగాణ రైజింగ్ 2047. ఇందులో 3 జోన్లుగా మనం విభజించుకోవడం జరిగింది. క్యూర్, ప్యూర్, రేర్. క్యూర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లు, 1,34,00,000 జనాభా ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రాంతం ఈరోజు కాలుష్యంతో కూడుకున్న పరిశ్రమలు ఉన్నాయి, రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆరెంజ్ కేటగిరీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, సర్వీస్ సెక్టర్స్ ఉన్నాయి, చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, అదేవిధంగా కూరగాయల కేంద్రాలు ఉన్నాయి, మార్కెట్స్ ఉన్నాయి, బేగం బజార్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, కొత్తపేట ఫ్రూట్ మార్కెట్. ఇట్లా విపరీతమైన రద్దీ ఉండి ట్రాఫిక్ను నియంత్రించలేనంత పరిస్థితి ఈరోజు మనకు ఎదుర్కొంటున్నాం అధ్యక్ష. అందుకే ఈరోజు ప్రభుత్వం ఈ ప్రాంతాలను 3 జోన్లుగా విభజించిన తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణంగా. ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 స్క్వేర్ కిలోమీటర్లను కోర్ అర్బన్ రీజన్ ఎకానమీగా, అంటే ఇది ఒక నివాసయోగ్యమైన ప్రాంతమే కాదు, ఆర్థికంగా రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే ప్రాంతంగా గుర్తించి ఈ ప్రాంతాన్ని ప్రక్షాళన చెయ్యాలని, ఈ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలను తరలించడం ద్వారా ఆ పరిశ్రమలో ఉన్న ప్రాంతము ఈరోజు మనకు మల్టీ యూజ్ జోన్కి మార్చుకుంటే నిర్మాణాలకు అవకాశం ఉండి మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలంటే వాళ్ళ కళ నెరవేరుతుంది, వాళ్ళు ఉన్న ప్రాంతంలోనే వాటిని నిర్మించుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ఈరోజు బాలానగర్ కానీ, జీడిమెట్ల కానీ, నాచారం కానీ ఇతర ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలు దాదాపుగా 9,000 ఎకరాల భూమి, రోడ్లు, లేఅవుట్లు, పార్కులు పోతే 4,500 దాకా దాదాపుగా శ్రీధర్ బాబు గారు వివరాలు చెప్తారు. ఈ భూమి అంతా కూడా ఇక్కడ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలు ఉన్నాయి. ఈ కాలుష్యం వెదజల్లుతున్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి తరలిస్తే ఈ భూమి అందుబాటులోకి వస్తే అపార్ట్మెంట్స్ నిర్మాణం కానీ, హౌసింగ్ కాలనీస్ కానీ వస్తే చాలామంది మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది, నివాసయోగ్యమైన ప్రాంతంగా ఉంటుంది. ఈ కాలుష్య పరిశ్రమలను తరలించడం వల్ల ఇక్కడ కాలుష్యాన్ని నియంత్రించినట్టు ఉంటుంది అనేది మొట్టమొదటి ప్రణాళిక అధ్యక్ష. అదేవిధంగా రోడ్లను 3 రకాలుగా విభజించినాం అధ్యక్ష. 1 అండర్ పాస్, 2 సర్ఫేస్, 3 ఎలివేటెడ్ కారిడార్స్. ఒకే ప్రాంతంలో ట్రాఫిక్ ఒక జంక్షన్కి వస్తే ఆ జంక్షన్లో సిగ్నల్స్ వల్ల 3 నిమిషాలు సిగ్నల్ పడితే 7-8 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అందుకోసమని ఈ ట్రాఫిక్ నుంచి నిరంతరం ప్రయాణం జరిగేటట్టే ఉండాలి, కొత్త స్లోగా పోయినా కూడా ఆగకుండా పోవాలనే దాంతో అండర్ పాస్లు, సర్ఫేస్ రోడ్ లెవెల్లో, ఎలివేటెడ్ కారిడార్స్ 3 రకాలుగా విభజించి ఈరోజు మనం ప్రణాళికలు తీసుకున్నాం. దానికి సంబంధించి రాతపూర్వకంగా 29 ప్రాంతాలలో జరుగుతున్న పనులను ఈరోజు మీ ముందర పెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు అత్యధిక జనాభా ప్రయాణం చేసే మెట్రోను ఈరోజు విస్తరించాలనుకున్నాం. మెట్రోను విస్తరించడానికి ఈరోజు ప్రయత్నం చేస్తే ఎల్లంటి మేము ఈ వ్యాపారంలో ఉండదలుచుకోలేదు, విస్తరణకు మేము అనుకూలం కాదు అని తేల్చాం. కేంద్ర ప్రభుత్వం ఏం నిబంధన పెట్టిందంటే మీరు విస్తరణకు ఎల్లంటి అయినా ముందుకు రావాలి, లేదు అంటే ఆ ఎల్లంటి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం అయినా స్వాధీనం చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కొంత
ఎల్లంటి కొంత నిర్వహిస్తే నిర్వహణలో సమస్యలు వస్తాయి, ఆ తర్వాత ఈ ప్రాజెక్టు ప్రయోజనం లేకుండా పోతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిబంధన పెట్టడంతో ఈరోజు ఎల్ఎన్టీతో మాట్లాడి చర్చలు చేసి ఒక ఆఫీసర్స్ కమిటీ, ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేసి ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని దాదాపుగా 15,000 కోట్ల రూపాయలతో ఈరోజు మెట్రోను రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని ఇంకొక 76 కిలోమీటర్లు మొదటి విడతగా మెట్రోను విస్తరించుకోవడం ద్వారా ఈరోజు చాలా దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ మిస్ అయింది అధ్యక్ష. తమరు వచ్చే రూట్లోనే ఎల్బీ నగర్ వరకు మెట్రో ఆగిపోయింది. కానీ వాస్తవంగా ట్రాఫిక్ మన హయత్ నగర్ అవతల నుంచి సిటీలోకి వస్తున్నారు. ఈరోజు ఏ రాష్ట్రంలో ఏ దేశంలో అయినా మెట్రో అనేది ఎప్పుడు ఎయిర్పోర్ట్కి కనెక్ట్ చేసి ఉంటుంది అధ్యక్ష. మన దగ్గర ఎయిర్పోర్ట్కి కనెక్ట్ లేదు అధ్యక్ష. అందుకే ఈరోజు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ నుంచి చంద్రాయన్గుట్ట నుంచి రాజేంద్ర నగర్ నుంచి శంషాబాద్ నుంచి మనం ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు గౌలిగూడ దగ్గరకు వచ్చి ఆగిపోయింది అధ్యక్ష. ఓల్డ్ సిటీలో ఎప్పుడు మెట్రో విస్తరించాలని ఆనాటి ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పనులు ముందుకు జరగలేదు. అందుకే ఈరోజు గౌలిగూడ నుంచి ఫలక్నామా నుంచి చంద్రాయన్గుట్ట జంక్షన్కి ఈరోజు మెట్రో కనెక్ట్ చేస్తున్నాం. ఐటీ పరిశ్రమలు ఉన్న ప్రాంతం రాయదుర్గం వరకు మెట్రో వచ్చింది. కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదేవిధంగా నియోపోలిస్లో ఈరోజు లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. దాన్ని అక్కడికి పొడిగించడానికి ఈరోజు చందానగర్ వరకు ఆగిపోయింది అధ్యక్ష. వాస్తవంగా బిహెచ్ఎల్ రామచంద్రాపురం నుంచి అత్యధికంగా జనాలు మనకి ఈ వైపు ప్రయాణం చేస్తున్నారు అధ్యక్ష. ఇట్లా ప్రతి దగ్గర లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఎక్కడెక్కడైతే లేదో ఈరోజు ఆ లాస్ట్ మైల్ కనెక్టివిటీని విస్తరణ రెండో విడత కింద ఈరోజు మెట్రోను విస్తరించడం ద్వారా ఈ ప్రాంతంలో నివసించే ప్రతి వాళ్లకు, విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కావచ్చు, ఈ ప్రాంత ప్రజలకు 76 కిలోమీటర్లు 24,000 కోట్ల రూపాయలతో నిర్మాణం చేయడానికి అన్ని ప్రతిపాదనలు సిద్ధమైనాయి. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు కానీ లేకపోతే ఏప్రిల్ నెలలో ఎల్ఎన్టీ నుంచి మనం మెట్రోని స్వాధీనం చేసుకుంటే భవిష్యత్ కార్యాచరణ ముందుకు వెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది భవిష్యత్తు విస్తరణ కోసం మెట్రో విషయంలో సంబంధించి అధ్యక్ష. అదేవిధంగా ఎలివేటెడ్ కారిడార్స్ మీకు తెలుసు అధ్యక్ష. 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గుండి, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి గున్న మన కంటోన్మెంట్ ఏరియాలో డిఫెన్స్ ల్యాండ్స్ 1 ఇంచు కూడా మనం తీసుకోలేకపోయినాం అధ్యక్ష. కానీ 2023 డిసెంబర్ 7న మనం బాధ్యత తీసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంతో చర్చించి ఒక సానుకూలమైన వాతావరణంలో దాదాపుగా 153 ఎకరాలు ఇటు షామీర్పేట వైపు అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్ కట్టడానికి అవసరమైన రోడ్ల విస్తరణ కోసము భూసేకరణకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈరోజు డిఫెన్స్కు జవహర్ నగర్లో వాళ్ళ ఫైరింగ్ రేంజ్ కోసం దానికి భూమికి బదులు భూమి ఇచ్చి ఈరోజు విస్తరణ కోసం ఒప్పించిన పనులు వేగంగా జరుగుతున్నాయి అధ్యక్ష. ఉత్తర తెలంగాణ మొత్తం అక్కడి వరకు వచ్చి బాటిల్ నెక్ అయిపోతుంది అధ్యక్ష. మీ కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఆ ప్రాంతాల నుంచి ఎవరు వచ్చినా ఎగ్జాక్ట్గా మీకు ఆ కంటోన్మెంట్ ఏరియాకు రాగానే ఇంచు టు ఇంచు కదలాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే ఈరోజు ఈవెన్ బేగంపేట ఎయిర్పోర్ట్లో కూడా ఎయిర్పోర్ట్ మధ్యలో నుంచి ఈరోజు అండర్ పాస్కి మనం అనుమతి తీసుకొచ్చినాం అధ్యక్ష. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి దేశంలో ఎక్కడ కూడా పైన విమానాలు ఎగురుతుంటే ఎయిర్పోర్ట్ రన్వే కింద నుంచి రోడ్ ఎక్కడ లేదు అధ్యక్ష. మొదటిసారి మనం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ ప్రాంత ప్రయాణికులకు, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పోయే ప్రయాణికులకు ఇబ్బంది జరగొద్దని పైనుంచి విమానాలు ఎగురుతుంటే కింద అండర్ టన్నెల్ మనం రోడ్డు అనుమతి తీసుకొచ్చినాం. ఈరోజు పనులు జరుగుతున్నాయి అధ్యక్ష. కాబట్టి ఈరోజు ప్రతి దగ్గర నల్గొండ జంక్షన్ హైదరాబాద్లో ఉంది అధ్యక్ష. ఎందుకు నల్గొండ చౌరస్తా అన్నారు అధ్యక్ష? కంప్లీట్గా నల్గొండ ప్రాంతానికి అక్కడి నుంచి వెళ్తాం. ఎక్కడి నుంచి నగరంలో నుంచి ప్రయాణం చేయాలన్నా నల్గొండ ప్రాంతానికి వెళ్ళాలి అని అంటే ఆ చౌరస్తాకి రావాల్సిందే. ఆ చౌరస్తాకి రాకుండా ఒకప్పుడు నల్గొండ పోవడానికి లేదు. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వచ్చినాక నల్గొండ చౌరస్తా ప్రాధాన్యత ఏమైనా తగ్గినా హైదరాబాద్లో నల్గొండ చౌరస్తా ఉంది అని అంటే నల్గొండ ప్రాంతానికి అది ఒక బాటిల్ నెక్. ఇవాళ ఎలివేటెడ్ కారిడార్ మనం పూర్తి చేసుకోబోతున్నాం. జూన్ జూలై వరకు దాన్ని కంప్లీట్ చేస్తే అటు సంతోష్ నగర్ వైపు కానీ ఇటు దిల్సుఖ్ నగర్ వైపు కానీ అటు మనకు నల్గొండ పోవడానికి అవసరమైన విజయవాడ ప్రాంతానికి పోవడానికి అవసరమైన ఎలివేటెడ్ కారిడార్స్ కూడా ఈరోజు మనం కంప్లీట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా మనకు బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ, మాదాపూర్ కానీ, లేకపోతే పంజగుట్ట చౌరస్తా కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా ట్రాఫిక్ మోరార్లెస్ ఎయిర్పోర్ట్ పోవాలంటే మనకు హైటెక్ సిటీ వైపు నుంచి, దుర్గం చెరువు వైపు నుంచి పోయే పరిస్థితి. ఈరోజు ఆ రోడ్లు విస్తరణ లేకపోవడం వల్ల రోడ్ నెంబర్ 45, రోడ్ నెంబర్ 36
పూర్తిగా వ్యాపార కేంద్రాలు మెట్రో రోడ్లన్నీ నిండుకపోవడం వల్ల ఈరోజు కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి MLS కాలనీ నుంచి డిఫెన్స్ ల్యాండ్లో నుంచి మనకు దుర్గం చెరువు రామనాయుడు స్టూడియో పక్క నుంచి మినిస్టర్ హైకోర్టు జడ్జెస్ క్వార్టర్స్ నుంచి మహాప్రస్థానం పక్క నుంచి డైరెక్ట్గా మనము కోహినూరు హోటల్ రాయదుర్గం నాలెడ్జ్ పార్క్ వరకు ఎలివేటెడ్ కారిడార్ కట్టి ట్రాఫిక్ ఇటు నుంచి కూడా వెళ్ళడానికి ఈరోజు తీసుకెళ్ళి డైరెక్ట్గా మనకి ఈరోజు దానికి పివి నరసింహారావు ఎలివేటెడ్ కారిడార్ కూడా కనెక్ట్ చేయాలని ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు వీటన్నిటిని కంప్లీట్ చేస్తే మా ప్రయత్నం వల్ల ఒకటే, ఈ నగరంలో ప్రయాణికుడు మొదలైతే సిగ్నల్స్ దగ్గర ఆగే వ్యవస్థను తగ్గించాలి. ఫ్రీ లెఫ్ట్ మనం ఎంత వేగంగా వచ్చినా జంక్షన్కి రాగానే లెఫ్ట్కి పోవాల్సిన వాళ్ళు అక్కడ ఆగాల్సి వస్తుంది. దానికి ప్రధానమైన కారణం ఫ్రీ లెఫ్ట్ దగ్గర మనం బాటిల్ నెక్స్ని మనం క్లియర్ చేయకపోవడం, కరెంట్ పోల్చి పాతడం, లేకపోతే ఆటో వాళ్ళు అక్కడ అడ్డంగా నిలబెట్టడం. ఈరోజు ట్రాఫిక్ పోలీసులకు కానీ ఆపరేషన్ రోప్ అని పెట్టినాం, ఫుట్పాత్లు ఆక్రమించుకున్న అన్ని తొలగిస్తున్నాం. ప్రజాప్రతినిధులు అందరూ కూడా సహకరించాలి. ఇది ప్రజల కోసం. చాలామంది ఫుట్పాత్ల మీద ఆక్రమించుకోవడం వల్ల ప్రయాణికులు కింద నడవడంతో యాక్సిడెంట్లలో చచ్చిపోతున్నారు. అది ప్రయాణికుడు తప్పు కాదు. ఫుట్పాత్లు ఆక్రమించుకోవడం వల్ల ఫుట్పాత్ల మీద నడవడానికి ఎవరికి అవకాశం లేకపోవడం వల్ల వాళ్ళు రోడ్డు మీద నడుస్తున్నారు. రోడ్డు మీద నడిస్తే వేగంగా వస్తున్న వాహనాలు గుద్దడంతో ఈరోజు ప్రాణాలు పోతున్నాయి. అందుకే కొంత కఠినం అనిపించినా, కొంతమందికి చిరు వ్యాపారులకు కొంత కష్టం అనిపించినా ఈరోజు ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించడం ద్వారా ప్రాణాలను కాపాడాలనుకుంటున్నాం, ప్రయాణాన్ని సులువు చేయాలనుకుంటున్నాం, ప్రయాణికులకు ఇబ్బంది కలగొద్దు అని ప్రయత్నం చేస్తున్నాం. ఒక పక్కన ట్రాఫిక్ సమస్యను ప్రజాప్రతినిధులు ప్రస్తావిస్తారు, రెండవ పక్కన ఈ ఎంక్రోచ్మెంట్లను తొలగించినప్పుడు మళ్ళీ మీరు తొలగించడానికి వీలు లేదని రెండు రకాల వాదనలు మనం వినిపిస్తున్నాం. ఇది సమస్యకు పరిష్కారం కాదు అధ్యక్ష. ఇప్పుడు ఫుట్పాత్ల మీద చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకు ఒక ప్లేస్ కేటాయిద్దాం. ఎక్కడైతే వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి అవకాశం ఉందో, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెడదాం. ప్రజలకు కూడా, కొనుగోలుదారులకు కూడా సౌకర్యంగా ఉంటుంది అధ్యక్ష. అక్కడికి వెళ్ళి కొనుక్కోవడం, వాళ్ళ బండి పార్క్ చేసుకోవడం. అదేవిధంగా ఈరోజు కేబీఆర్ పార్క్ దగ్గర మీరు చూసారు, అదేవిధంగా ఓల్డ్ సిటీలో చూసారు, మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ తీసుకొచ్చినాం అధ్యక్ష. భూమి మీద పెడితే కార్లు సరిపోతలేదని ఈరోజు కేబీఆర్ పార్క్లో వాకింగ్కి వచ్చే వాళ్ళకు మీరు పంజగుట్ట నుంచి టువర్డ్స్ జూబ్లీ నుంచి పోతుంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కేబీఆర్ పార్క్ దగ్గర మల్టీ లెవెల్లో 20 లెవెల్స్లో కార్లు పార్క్ చేసుకోవడానికి ఆటోమేటెడ్ ఎక్విప్మెంట్తో ఈరోజు పార్కింగ్ చేసినాం. అది అక్కడ చాలా మందికి సులువైపోయింది. ఈ మధ్యలోనే మనం నాంపల్లి ప్రాంతంలో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఇనాగరేట్ చేసుకున్నాం. సో ఇదన్నీ కూడా రిఫార్మ్స్లో భాగంగా, ఒకటి వాహనాలు ప్రయాణించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడం, రెండు నిలుపుకోవాలనుకున్న వాహనదారులకు రోడ్డు మీద లేకపోతే ఇతర ప్రాంతాలలో పార్కింగ్ లేకపోవడం వల్ల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయడం. అదేవిధంగా ఒక కారులో ఒక్కొక్కరు ప్రయాణించే కంటే మల్టీ ట్రాన్స్పోర్టేషన్ అంటే మెట్రో కానీ ఇతర బస్సులు కానీ ఇవి కానీ ఫ్రీగా ప్రయాణించడానికి అవసరమైన ప్రయాణాలు కూడా ఈరోజు మనం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాం. దీంట్లో భాగంగా సిటీని కంప్లీట్గా కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ఏదైతుందో, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 2073 కిలోమీటర్లు ఏదైతుందో దీన్ని సర్వీస్ సెక్టర్గా మారుస్తున్నాం స్పీకర్ సార్. ఎందుకు అని అంటే ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఉంటే ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం వల్ల ఇది ఢిల్లీ లాగా మళ్ళొక్క కాలుష్య నగరంగా మారబోతుంది. అందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చినాం. ఎవరికైతే భూమి ఉందో, ఎవరైతే పరిశ్రమల కోసం 50 ఏళ్ళ 60 ఏళ్ళ కింద కొనుగోలు చేసిండ్రో, మీ పరిశ్రమలో ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్కి మీరు తరలించుకోండి, ప్రభుత్వ భూమి ఇస్తుంది. ఈ భూములను మీరు మల్టీ జోన్ కింద కన్వర్షన్ ఇస్తాం, దానికి ప్రభుత్వం కొంత ఛార్జ్ చేస్తుందని మేము ఒక జీవో తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ తెచ్చినాం. దాని మీద కూడా ఆరోపణలు చేసి గందరగోళం చేసి ఈ రకంగా చేయడం వల్ల మనం ఏదైతే ఈ ట్రాఫిక్ను మనం ఒక సరైన దారిలో పెట్టాలనుకుంటున్నాం దానికి అడ్డంకిగా మారుతుంది అధ్యక్ష. ఇవేవి భూములు దారదత్తం కాదు. వాళ్ళు 30, 40, 50 ఏళ్ళ కింద పరిశ్రమల కోసం కొనుక్కున్న భూములను వినియోగ మార్పిడి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ జోన్లు ఉన్నాయి అధ్యక్ష, ఇప్పుడు వాటిని మల్టీ జోన్ కన్వర్షన్ చేస్తున్నాం. మేము యాజమాన్యపు హక్కులు ఎవరికి అందిస్తలేము. అవి కూడా నోటిఫైడ్ చేసిన పరిశ్రమలను కూడా ఆ జీవోలో నోటిఫై చేసిండ్రు మా మంత్రి గారు. కాబట్టి దీన్ని కూడా ఈ నగరంలో ఉండే ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అర్థం చేసుకొని సహకరించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం నార్థన్ పార్క్ ఆల్మోస్ట్ ఆమోదం తెలిపింది. హైవే నెంబర్, నేషనల్ హైవే నెంబర్ కూడా ఉంది, ఇచ్చింది 161AA. సో 160 కిలోమీటర్స్కి ఇప్పుడు ఈరోజు నేషనల్ హైవే అథారిటీ కింద
రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రోడ్ కట్టడానికి ఇచ్చి ఇప్పుడు సదరన్ పార్ట్ కూడా అడుగుతున్నాం. అది 360 కిలోమీటర్లు రాబోతుంది అధ్యక్ష. ఈ 360 కిలోమీటర్లు ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ వస్తుందో, అవుటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్స్, రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్స్. ఈ రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కి రేడియల్ రోడ్స్ వేస్తున్నాం అధ్యక్ష. మొట్టమొదటి కొంగర కలాన్ ఎగ్జిట్ నుంచి ఆమన్గల్ వరకు దాదాపుగా 50 కిలోమీటర్లు ఈరోజు 100 మీటర్లతోని మనము ఈరోజు రేడియల్ రోడ్ 1 వేసుకుంటున్నాం అధ్యక్ష. రెండవది హిమాయత్ సాగర్ నుంచి హిమాయత్ సాగర్ జంక్షన్లో మనం హైదరాబాద్ హబ్ కింద క్రియేట్ చేసి ఒకటి లెఫ్ట్కు చందన్వల్లి సీతారాంపూర్ ఇండస్ట్రియల్ పార్క్, అక్కడి నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్ ఒకటి వేసుకుంటున్నాం. అక్కడి నుంచి మూసీ మీదకి, అంటే హిమాయత్ సాగర్లో మూసీ మీదకి ఎలివేటెడ్ కారిడార్ స్టార్ట్ అయితే రామోజీ ఫిలిం సిటీ దగ్గర ఉన్న గౌరెల్లి వరకు ఈరోజు మనం ఎలివేటెడ్ కారిడార్ వేసుకుంటున్నాం అధ్యక్ష. సిటీ మధ్యలో నుంచి ఈ రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తే ఈరోజు మీకు హిమాయత్ సాగర్ నుంచి గౌరెల్లికి పోవాలంటే రామోజీ ఫిలిం సిటీ వైపు నుంచి వెళ్తే 69 కిలోమీటర్లు అవుతుంది. పటాన్ చెరువు నుంచి పోవాలని అంటే దాదాపుగా మీకు 80 కిలోమీటర్లు అవుతుంది అధ్యక్ష, 90 కిలోమీటర్లు అవుతుంది. సో ఈ మధ్యలో నుంచి వెళ్తే 35 కిలోమీటర్లనే మనము నార్సింగ్ నుంచి మనం డైరెక్ట్గా గండిపేట నుంచి గౌరెల్లి వరకు 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఎలివేటెడ్ కారిడార్లో మనం చేరుకుంటాం అధ్యక్ష. సిటీలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా సుదూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. అందుకే ప్రతి దగ్గర ఇప్పుడు చార్మినార్ గౌలిగూడ బ్రిడ్జ్ దగ్గర ఒక ట్రంపెట్ వస్తుంది, మన చాదర్గట్టు బ్రిడ్జ్ దగ్గర ఇంకొక ట్రంపెట్ వస్తుంది, నాగోల్ దగ్గర ఇంకొక ట్రంపెట్ వస్తుంది, అంబర్పేట్ జంక్షన్లో మీకు ఒక ట్రంపెట్ వస్తుంది. అంటే సిటీలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఎలివేటెడ్ కారిడార్ ఎక్కేసి సిటీ బయటకు వెళ్ళడానికి అవసరమైన ప్రయాణం చేయడానికి ఈరోజు సిటీ మధ్యలో నుంచి ఒక బ్రహ్మాండమైన ఎలివేటెడ్ కారిడారు ఆల్ అలాంగ్ విత్ మూసీ. మన భూసేకరణ కూడా ఎక్కువ ఉండదు. ఎలివేటెడ్ కారిడార్ మూసీతో పాటు చేసుకుంటే మూసీ సుందరీకరణతో పాటు మూసీ బఫర్ జోన్లో మనము యాక్టివిటీ జోన్ కింద మార్చుకొని ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించుకుంటే హైదరాబాద్ ఒక అద్భుతమైన నగరంగా మారుతుంది అధ్యక్ష. ఈరోజు మూసీలో ఫ్రెష్ వాటర్ని ఫ్లో చేయడానికి గోదావరి జలాలను 20 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నాం. 17.5 టీఎంసీలు తాగునీటి కోసం, 2.5 టీఎంసీలు హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లో పోసి మూసి మొత్తం ఆ నీళ్ళను ప్రవహిస్తే కింద నల్గొండలో వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఒక ఫ్రెష్ వాటర్ని ఫ్లో చేస్తాను. మూసీలో ఉన్న కాలుష్యం ఈరోజు నగరంలో ఉండే అన్ని డ్రైనేజ్ వ్యవస్థలన్నీ అక్కడికి వస్తున్నాయి అధ్యక్ష. నగరంలో 783 స్క్వేర్ కిలోమీటర్లు టెరేన్ ఇట్లు ఉండడం వల్ల ఇక్కడ ఉండే డ్రైనేజ్ వ్యవస్థ కానీ, వర్షాలు కానీ, కాలుష్యం నీరు కానీ, పరిశ్రమల నీళ్లు కానీ మూసీలకి వచ్చి చేరుతున్నాయి అధ్యక్ష. ఈరోజు ఈ డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం అరెస్ట్ చేసి సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఆ వాటర్ని ట్రీట్ చేసి ఆ వాటర్ని కూడా హైదరాబాద్ నగరంలో కన్స్ట్రక్షన్ పరిశ్రమలకు వాడాలని, ఇండ్లు కట్టుకోవడానికి, నిర్మాణాలకు వాడడానికి, పరిశ్రమల నీళ్లు వాడడానికి, డేటా సెంటర్స్కు నీళ్లు చాలా అవసరం అధ్యక్ష. ఈ గ్రే వాటర్ని డేటా సెంటర్స్కి ఇవ్వడానికి ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రణాళికతో మనం ముందుకు వస్తున్నాం అధ్యక్ష. ఈ నగరాన్ని మొత్తం ఈరోజు కోర్ అర్బన్ రీజియన్లో పెరి అర్బన్ రీజియన్, ఈ పెరి అర్బన్ రీజియన్లో కూడా పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ క్రియేట్ చేసినాం. అది 10,000 స్క్వేర్ కిలోమీటర్ల అధ్యక్ష. అవుటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ 10,000 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన ప్రణాళికలన్నీ సిద్ధం చేసి రేడియల్ రోడ్స్ వేసి భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక 30,000 ఎకరాలలో ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని ఈరోజు ఒక బ్రహ్మాండమైన ప్రణాళికతోనే ఒక కార్యాచరణతో మనం ముందుకు వస్తున్నాం అధ్యక్ష. సో ఈ ప్రణాళికలన్నీ కూడా ఈరోజు మన సభ్యులు ఏదైతే ప్రశ్నలు అడిగినరో ట్రాఫిక్ రిలేటెడ్ ఎలివేటెడ్ కారిడార్స్ ఏమైనా అంటుండ్రో ఈ నగరానికే పరిమితం చేయకుండా 2,000 స్క్వేర్ కిలోమీటర్ల పైన ఉన్న కోర్ అర్బన్ రీజను దానిపైన 10,000 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరించి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన నగరంతో పాటు నిర్మాణానికి అవసరమైన పరిశ్రమలు పెట్టడానికి అవసరమైన కార్యాచరణని ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు డెవలప్ చేయాలనుకున్నాం. రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి దాదాపు 1,00,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష తెలంగాణ. ఆ తెలంగాణ మొత్తం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వ్యవసాయాన్ని చేయాలని ఒక కాంప్రహెన్సివ్ ప్యూర్ రేర్, ప్యూర్లో వచ్చేసి సర్వీస్ సెక్టర్, ప్యూర్లో వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, రేర్లో వచ్చేసి అగ్రికల్చర్ సెక్టర్, అంటే ఒక కాంప్రహెన్సివ్ ప్రణాళిక. ఈ కార్యాచరణ మొత్తం అమలు చేయడానికి ఇప్పుడు మన పాలసీని అడాప్ట్ చేసుకున్నాం అధ్యక్ష.
ఈ పాలసీతో పాటు టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ఎనర్జీ పాలసీ, వీటన్నిటిని కూడా ఒక పాలసీస్ తీసుకొచ్చినాం అధ్యక్ష. పాలసీ లేకుండా పనిచేస్తే గతంలో జరిగినట్టు నచ్చితే నజరానా, నచ్చకపోతే జుర్మానా అనే విధానాన్ని ఈరోజు నియంత్రించాలని ప్రభుత్వము పారదర్శకంగా ఎవరైనా ఉండని ఈ పారామీటర్స్కు లోబడి అప్లికేషన్ పెట్టుకుంటే ఆన్లైన్ క్లియర్ చేసినట్టు ఈరోజు ఒక పారదర్శకమైన పరిపాలన. ఇప్పుడు గుడ్ గవర్నెన్స్ కాదు అధ్యక్ష, స్మార్ట్ గవర్నెన్స్కు మనం ఎదగాల్సిన అవసరం ఉంది. సిటిజన్ చార్ట్ పెట్టుకొని ప్రజలు ఏమడిగిన సేవలు వాళ్ళ ఇంటికి కంప్యూటర్లో ఆన్లైన్లో వాళ్ళకి ఇచ్చే ఒక వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. ఈరోజు వెహికల్స్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ షోరూంలోనే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఆన్లైన్లోనే మీ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేసుకోవచ్చు. ఏ దానికి కూడా మీరు ఆర్టీఏ ఆఫీస్కు రావాల్సినట్టు దళారుల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా దళారీ వ్యవస్థను పూర్తిగా నియంత్రించి అవినీతిని కూడా తగ్గించి ఈరోజు ఈ అన్ని రిఫార్మ్స్ కూడా సిటీలో మనం తీసుకొస్తున్నాం అధ్యక్ష. దయచేసి సభ్యులు అభివృద్ధి విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం ఏకమవ్వాలి, లేకపోతే ఈ ప్రాంతానికి తీరని నష్టం చేసిన వాళ్ళం అవుతాం అధ్యక్ష. రాజకీయాలు వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలలో గెలవడానికి ఏం కావాలా, ఏం చేయాలా, ఎవరిని ఎవరు ఓడగొట్టుకోవాలా, ప్రజలు ఎవరిని గెలిపించాలి వాళ్ళు నిర్ణయం చేస్తారు అధ్యక్ష. కానీ ఈరోజు ఎన్నికలు లేవు, ఈరోజు మనం అభివృద్ధి. అందుకే ఈరోజు 3 మున్సిపాలిటీలను చేసుకున్నాం, హైదరాబాద్, సైబరాబాద్ అండ్ మల్కాజ్గిరి. చాలామంది ఎందుకు చేసినారు అధ్యక్ష, మల్కాజ్గిరి ప్రాంతం వెళ్ళండి, నేను ఎంపీగా పనిచేసిన. గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మున్సిపాలిటీలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఉంది, జిహెచ్ఎంసీ ఉంది, 4 రకాల పరిశ్రమలు. శంబీపూర్ రాజు గారు ఒకవేళ సభ్యుడు ఉంటే వారి ప్రాంతము వారికి తెలుసు, వాళ్ళ ఊరు గ్రామ పంచాయతీ ఉంది, ఆ పక్కనే మున్సిపాలిటీ ఉంది కొంపెల్లి, ఆ పక్కనే మున్సిపల్ కార్పొరేషన్ ఉన్న జవహర్ నగర్, ఆ పక్కనే జిహెచ్ఎంసీ వార్డులు ఉన్నాయి. 4 రకాల పరిపాలన స్థానిక సంస్థలలో జరగడం వల్ల గ్రామ పంచాయతీ పార్టీకి గ్రామ పంచాయతీ పనిచేస్తుంది, మున్సిపల్ పార్టీకి మున్సిపల్ పనిచేస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్ వేరేలాగా పనిచేస్తుంది, జిహెచ్ఎంసీ ఇంకొకలాగా పనిచేస్తుంది. దీంతో అధికారుల మధ్యలో అవగాహనలో లోపం, ఈ అవగాహన లోపం వల్ల ఇచ్చే అనుమతులలో లోపం. ఒక దగ్గర 20 ఫీట్ల రోడ్డు ఉంటుంది, అప్పుడే 100 ఫీట్లు అవుతుంది, అప్పుడే మళ్ళీ 30 ఫీట్లు అవుతుంది. దీనివల్ల చెరువులను కాపాడలేకపోతున్నాం, కుంటల్ని కాపాడలేకపోతున్నాం, నాళాలను కాపాడలేకపోతున్నాం, రోడ్లను విస్తరించలేకపోతున్నాం. అందుకే కోర్ అర్బన్ రీజన్ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చి ఒకే రకమైన విధానాలతో పరిపాలన అందించాలి. జిహెచ్ఎంసీలో అయినా, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్లో అయినా, మల్కాజ్గిరి మున్సిపల్ కమిషనరేట్లో అయినా పరిపాలన మొత్తం ఒక గొడుగు కిందికి తెచ్చినాం, పరిపాలన సౌలభ్యం చేసినాం. ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఏరియా ఒకలాగుంది, పోలీస్ కమిషనరేట్ ఇంకొకలాగుంది. అందుకే కోటర్మినస్ చేసినాం అధ్యక్ష. ఈరోజు సైబరాబాద్ కమిషనర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్, పోలీస్ కమిషనర్ కూర్చుంటే ఎగ్జాక్ట్గా బౌండరీతో సహా మున్సిపాలిటీలో జోనల్ కమిషనర్స్ను వాళ్ళని డీసీపీ వ్యవస్థలుగా చేసినాం. ఒక డీసీపీ ఒక జోనల్ కమిషనర్ కూర్చున్నాడంటే ఎగ్జాక్ట్గా ఒక ఇంచు కూడా, ఒక ఇల్లు కూడా తేడా లేకుండా ఏ నిర్ణయం తీసుకుని అమలు చేసినట్టు, ట్రాఫిక్ కావచ్చు, నిర్మాణం కావచ్చు, లేకపోతే కాలుష్య నియంత్రణ కావచ్చు. సో ఈ రకంగా చేసుకున్నాం. మిగతా రంగారెడ్డి ప్రాంతాన్ని మనం ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కింద పోలీస్ కమిషనరేట్ చేసినాం అధ్యక్ష. భువనగిరిని మనం ఎస్పీగా జిల్లాగా చేసుకున్నాం, సంగారెడ్డిని ఎస్పీగా జిల్లా చేసుకున్నాం, ఆ పక్కన ఉండే వికారాబాదును ఎస్పీ జిల్లా కింద చేసుకున్నాం. 4 పోలీస్ కమిషనరేట్లు, 3 జిల్లాలు, 70% తెలంగాణ ఆదాయం ఇక్కడి నుంచే వస్తుంది అధ్యక్ష. విస్తరణ కూడా జరగాల్సిన ప్రాంతం ఈ ప్రాంతంలోనే ఉంది అధ్యక్ష. అందుకే ఒక బృహత్తరమైన ప్రణాళికను తీసుకొని వచ్చి ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. అడాక్ బేసిస్ మీద చేస్తలేం. భవిష్యత్ ప్రణాళికల్ని దృష్టిలో పెట్టుకొని 2034 వరకు ఏం చేయాలి, 2047 వరకు ఏం చేయాలి, దాని ప్రకారం కార్యాచరణ ఎట్లుండాలి, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాము. దయచేసి సభ్యులందరికీ కూడా మీ ద్వారా, తమ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ విషయానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరిద్దాము. ఈరోజు అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ చేసిరు, అద్భుతం అంటారు. 60,000 ఫ్యామిలీలను రీలొకేట్ చేసింది అధ్యక్ష. 10,000 ఫ్యామిలీలకు ఈరోజు కూడా నష్టపరిహారం ఇవ్వలేదని సుప్రీంకోర్టు వరకు కేసు కొట్లాడుతారు. నిన్నగాక మన ఢిల్లీలో యమునా నది ప్రక్షాళన పేరు మీద యమునా నదిని విస్తరించుకుంటాం, అద్భుతంగా చేసుకుంటాం అని ఢిల్లీ ప్రభుత్వం అంటుంది అధ్యక్ష. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసినాం, వారణాసిని ప్రక్షాళన చేసినామని కొన్ని రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు అంటున్నారు. మేము ఎప్పుడు వాటిని వ్యతిరేకించలే. గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్కి మేయర్ ఫ్రమ్ కాంగ్రెస్, చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ బీజేపీ నరేంద్ర మోడీ, కాంగ్రెస్ మేయర్, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూర్చొని సబర్మతి రివర్ ఫ్రంట్ను పనులు చేయడానికి పునాది రాయేసి కలిసి పనిచేసింది అధ్యక్ష. సిద్ధాంతపరంగా కాంగ్రెస్కు బీజేపీకి పొంతన లేదు,
కానీ అహ్మదాబాద్ మేయర్ కాంగ్రెస్ ఉండి ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఆ పని మొదలుపెట్టి ఈరోజు బాగుంది. నిన్న కాక మొన్న మా శ్రీహరి గారు మంత్రి గారు వెళ్ళి చూసి వచ్చారు. చామల కిరణ్ రెడ్డి ఎంపీ గారు నల్గొండ నుంచి బీర్ల ఐలయ్య గారు వీళ్ళందరూ పోయి చూసి వచ్చారు. అంతకంటే ముందు సిటీలో ఉండే మేయర్తో పాటు కార్పొరేటర్స్ని అందరినీ నేను అక్కడికి పంపించిన, కొంతమంది మిత్రులను విదేశాలకు పంపించిన ఎమ్మెల్యేలను, మీకు సౌత్ కొరియా పోయి చూసిరా పోండి అండి. సో ఈరోజు నేను అనేది ఏంది అధ్యక్ష అంటే, హైదరాబాద్లో మూసీ నది ప్రక్షాళన చేస్తామంటే ఎందుకు ఇది రాజకీయ రంగు పులుముకుంటుంది? ఎంఆర్డీసీఎల్ నేను మొదలు పెట్టలే అధ్యక్ష. నిన్నగాక మొన్న సిరిసిల్ల ఎమ్మెల్యే గారు చెప్పారు, మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ని మేమే ప్రారంభించినాము అన్నారు. అవును, మీరే ప్రారంభించారు, ప్రణాళికలు మీరే చేసారు, మీరు అర్థాంతరంగా వదిలేసారు. మేము ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామంటున్నాం. మీరు మొదలుపెట్టినప్పుడు 10,000 కుటుంబాలను మేము బుల్డోజ్ చేసి కొట్టేస్తామని మీరు మాట్లాడింది సభలో ఉంది. ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఉన్న 2016లో వాళ్ళే బఫర్, మూసీ నది పక్కన 50 మీటర్ల బఫర్ జోన్ కూడా వాళ్ళే నిర్ణయించారు. ఆ రోజు మేము నిర్ణయించలే. ఈ రోజు మేము అమలు చేస్తామంటే మీకున్న అభ్యంతరం ఏంది? ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయ్యా, దీన్ని ముందు కొనసాగించడానికి ఏం చేయాలో మీకు సలహాలు సూచనలు ఇవ్వండి, ప్రభుత్వం ఆమోదిస్తుందని. సలహాలు సూచనలు ఇవ్వడానికి రాలేదు. ఆన్లైన్లో పెట్టినాము. ఆన్లైన్లో పెట్టినప్పుడు దాన్ని చూసి ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి. ఆపాలనే ఆలోచన తప్ప మీరు ఏ సూచన అయినా చేయండి. ఈరోజు మూసీ నది ప్రక్షాళన అత్యవసరము. నల్గొండ జిల్లా ప్రజల్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఎవ్వరు కూడా దీన్ని ఆపే ప్రయత్నం చేయరు. ఈరోజు రంగారెడ్డి జిల్లా హైదరాబాదులో ఉండే కాలుష్యము, పరిశ్రమలు, శవాల కలేబరాలు, మనుషుల శవాలతో సహా కొట్టుకుపోయి నల్గొండకు ప్రాణాంతకంగా తయారైంది అధ్యక్ష. నేను నవంబర్ 8, 2025 నాడు 2024 నాడు అక్కడికి వెళ్ళి 2024 నవంబర్ 8 రోజు నేను పోయి పాదయాత్ర చేస్తే ఆ ప్రాంతంలో మహిళలు వచ్చి చాలా ఆవేదన భరితమైన అంశాలు నా దృష్టికి తీసుకొచ్చారు. కొత్తగా పెళ్ళి అయితే పిల్లలు ఎవరు ఆ ప్రాంతంలో ఉండడం లేదు, అక్కడ పండించిన పంటలు తిన్నా, అక్కడ బోర్లలో నీళ్లు తాగినా పుట్టబోయే పిల్లల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుందని చెప్పి మహిళలు వచ్చి చెప్పినప్పుడు నేను ఆలోచన చేసిన అధ్యక్ష, వీళ్ళకు విముక్తి కలిగించాలి కదా, మనకు అవకాశం వచ్చినప్పుడు ఒక మంచి పని చేయాలి కదా, ఆ మంచి పని చేయడానికి మనం ప్రయత్నం చేయాలి కదా అని ప్రణాళికలు రచించినాం అధ్యక్ష. ఆ ప్రణాళికలలో మీరు అందరు చదువుకున్నోలే కదా, ఆడ డాక్టర్లు ఉన్నారు, మేధావులు ఉన్నారు, చాలా సంవత్సరాలు ప్రజల కోసం పనిచేసిన అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మీరు చదవండి డాక్యుమెంట్లో, మీరు సజెషన్ ఇవ్వండి. ఆపాలనేది కాకుండా ముందుకు వెళ్ళడానికి అవసరమైన మీ సలహాలు ఇవ్వండి. మీరు సలహాలు ఇస్తే మాకు అభ్యంతరం లేదు, ఆ సలహాలను మా ప్రభుత్వం స్వీకరిస్తుంది. అంతే తప్ప మేము చెయ్యలేము, మేము ఆపేస్తామనే విధానము ఎవరికి మంచిది కాదు. దయచేసి చైర్మన్ సార్, మీ ద్వారా ప్రధాన ప్రతిపక్షానికి నా సూచన ఒక్కటే, మీరు ఏం సలహాలు ఇస్తారో ఇవ్వండి, నిరభ్యంతరంగా మేము వాటిని స్వీకరిస్తాం. ప్రజలకు ఉపయోగపడేది ఉంటే 100% వాటిని అమలు చేస్తాం. మీరు ప్రాజెక్టును ఆపాలన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి రాజకీయ ప్రయోజనము, రాజకీయ కక్షని పక్కన పెట్టేసి మీరు ముందుకొచ్చి ఏమైనా సూచన చేయండి. ఈ ప్రభుత్వం ఓపెన్ మైండ్తో ఉంది. ఒకవేళ నన్ను కలవడానికి మీకు అభ్యంతరం ఉంటే మా శ్రీధర్ బాబు గారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్, పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆ మంత్రులతోనూ కమిటీ వేస్తా. డిప్యూటీ సీఎం గారు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారితో ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేస్తా. మీకు ఏమైనా సూచనలు ఉంటే క్యాబినెట్ సబ్ కమిటీకి సబ్మిట్ చేయండి. డెఫినెట్గా వీ విల్ ఎగ్జామిన్, వీ విల్ టేక్ ఏ ఫైనల్ డెసిషన్. ఈ కన్సెన్సస్ బిల్డ్ చేసి చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. ఉన్న పలంగా మేమేదో కూలగొట్టేస్తాం, మేమేదో కట్టేస్తామని ఇట్లాంటి ప్రచారాలు మానండి. నిన్నగాక మన ఒక అపార్ట్మెంట్కి సంబంధించిన బాధితులు ఆపండి ఆపండి అంటారు. మేము అడగనే లేదు, మీకు ఈ ప్రాబ్లం ఉందని చెప్తున్నాం. మీకు సమస్య ఉంది, ఈ సమస్యను ఎట్లా కావాలనో చేయండి అని అంటే మీరు దాన్ని ప్రచారం కోసం వాడుకోకండి. ఈరోజు ఆడ గాంధీ సరోవర్ కట్టడానికి 98 ఎకరాలు డిఫెన్స్ ల్యాండ్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అధ్యక్ష. టూరిజం దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఇంకొక 100 ఎకరాల ల్యాండ్ దాదాపు ఉంది. ఆ అపార్ట్మెంట్స్ ల్యాండ్ తీసుకోకపోయినా ప్రభుత్వానికి ఆ ప్రాజెక్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ ప్రాజెక్టులో ఆ అపార్ట్మెంట్స్లో ఉన్న మిత్రులకు నేను చెప్పేది ఒకటే, 2005-06లో మీరు పర్మిషన్ తెచ్చుకున్నప్పుడు అది చిన్న నాలా కింద చూపించి 9 మీటర్ల బఫర్ జోన్ చూపించి మీరు అనుమతులు తెచ్చుకున్నారు. 2012లో 2016లో బఫర్ జోన్ 50 మీటర్లకు, అది మూసీ నది పరివాహక ప్రాంతం కాబట్టి
50 మీటర్ల బఫర్ జోన్ డిఫైన్ అయిపోయింది. 50 మీటర్ల ప్రకారం మార్క్ చేస్తే సగం అపార్ట్మెంట్స్ ఈరోజు బఫర్ జోన్లో ఉన్నాయి. రేపు భవిష్యత్తులో అది కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి పనికిరాదు. రేపు భవిష్యత్తులో ఏమీ చేసుకోలేరు, మీకు నష్టం జరుగుతుందని మాత్రమే చెప్తున్నాము. వాళ్ళకి ఇష్టమైతే ఆ ల్యాండ్ ప్రభుత్వ అభివృద్ధిలో భాగస్వామ్యం ఇప్పుడు చేస్తే వాళ్ళకు నష్టపరిహారం ఇచ్చి ప్రత్యామ్నాయం చూపించడానికి మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఎవరిని నిరాశ్రయులం చేస్తలేము అధ్యక్ష. అధ్యక్ష నా సూచన ఒక్కటే అధ్యక్ష, నా సూచన ఒక్కటే చైర్మన్ సార్, మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఎవరైతే నివసిస్తున్నారో తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మాట, ఎవరిని నిరాశ్రయులం చెయ్యము, పునరావాసం కల్పిస్తాము. నిరాశ్రయులం చేసి వీధిలో పడేయడం వేరు, అభివృద్ధిలో భాగంగా నష్టపోతున్న వాళ్ళకు పునరావాసం కల్పించడం వేరు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పిస్తుంది, మెరుగైన జీవన విధానానికి అవసరమైన ప్రమాణాలను పెంచుతుంది, విద్య వైద్యాన్ని అందిస్తుంది, మహిళా సంఘాలకు వ్యాపారం చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఎవరిని కూడా నిరాశ్రయులను చెయ్యము. తమరి ద్వారా ఆ నిర్వాసితులని వీళ్ళు ఏదైతే వాళ్ళని ఉసిగొల్పుతున్నారో వాళ్ళకి నేను మాటిస్తున్నా అధ్యక్ష, ఏ ఒక్కరికి కూడా నష్టం చెయ్యము. మీకు మెరుగైన వసతులను ఏర్పాటు చేసి మిమ్మల్ని తరలిస్తాము. కాబట్టి ప్రాజెక్టు నిర్మించుకుంటూనే దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేద్దాం అధ్యక్ష. మీరు స్పష్టంగా సభ్యులందరూ కూడా మీరు చెప్పండి అధ్యక్ష. నేను మీ ద్వారా మూసీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న పేదలకు నేను అష్యూర్ చేస్తున్నా, నేను అసెటైన్ చేస్తున్నా, ఎవరు రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉసిగొల్పాలన్నా మీ భావోద్వేగాలను స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవాలనుకుంటే వాళ్ళ ఉచ్చులో పడకండి. నేను అధికారులను మీ దగ్గరికే పంపించినా, మళ్ళీ పంపిస్తా, ప్రజాప్రతినిధులను పంపిస్తా. ఎంఐఎం పార్టీతో నేను చర్చించి ఎమ్మెల్యేలతో మాట్లాడినా, దాదాపుగా 7 మంది ఎమ్మెల్యేలు ఆ పరివాహక ప్రాంతంలోనే ఉన్నారు. ఆ పార్టీ అధ్యక్షునితో మాట్లాడినా, ఆ ఎమ్మెల్యేలతో మాట్లాడినా, బఫర్ మార్క్ మూసి పరివాహక ప్రాంతాన్ని నిర్ణయించి బఫర్ జోన్ను నిర్ణయించి ఎవరెవరు బాధితులు వాళ్ళందరినీ కూడా ఏ రకంగా వాళ్ళకు సహాయం అందించాలో ఆ సహాయాన్ని అందించే బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి దయచేసి అపోహలు సృష్టించకండి, అనవసరమైన రాద్ధాంతం చెయ్యకండి. హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. సభ్యులు ఒక మంచి ప్రశ్న అడిగినారు, అందుకే సుదీర్ఘంగా తమరి ద్వారా నగర ప్రజలకు రాష్ట్ర ప్రజలకు వివరించే అవకాశం కల్పించినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అధ్యక్ష.